Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఫిబ్రవరి 19కి చెందినటువంటి వాక్య భాగం నిర్గమకాండం 2వ అధ్యాయం. ఇక్కడ నాయకులను బట్టి గొప్ప రివైవల్ జరిగింది, గొప్ప మార్పులు జరిగినాయి అని అని తలంచితే అది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. విమోచన చరిత్రలో బైబిల్ చదువుకోే ముందు మొదటి పారాగ్రాఫ్ చదువుదాం. విమోచన చరిత్రలో కీలకమైన సంఘటనలు. విమోచన చరిత్రలో మరి పాత నిబంధన అంతా విమోచన చరిత్రే, క్రొత్త నిబంధన అంతా విమోచన చరిత్రే. ఆ చరిత్రలో కీలకమైనటువంటి సంఘటనలు ఎట్లా జరుగుతున్నాయి? మానవుల నిర్ణయాన్ని బట్టి, వారి చాకచక్యాన్ని బట్టి జరిగినవి కావు అని ఈ విధంగా ఎవరు చెప్పుకొనలాగున దేవుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు. ఈ చారిత్రక సంఘటనలకు దేవుడే కారణం, మనిషి కారణం కాదు, దేవుడే కారణం. వాటి కాలక్రమం కానీ, తగిన సాధనాల ద్వారా కానీ ఆయన ప్రణాళిక చొప్పున తన మహిమార్థమై ఆయనే కొనసాగిస్తాడు. అయినప్పటికీ మానవులతో సంప్రదిస్తూ ఆయన నిర్వర్తిస్తాడు. అంటే మానవులు లేకుండా చేయడు, కానీ ఆయన చేస్తాడు. మనిషి వలన జరిగింది అనేటువంటి పుకారు ఎవరు ఆ పుకారు లేకుండా ఉండటానికి దేవుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆయన వలన కలిగిందా? ఇక్కడ లేనటువంటి విషయాన్ని ఒక విషయం చెబుతాను. అదేంటంటే దావీదు మహారాజుకు చాలా ఆశ ఉన్నది, దేవునికి ఒక గృహం కట్టాలి అని. అందువలన దేవాలయం కట్టాలంటే, ఏంటి నువ్వు నాకు కట్టేది ఏంటి? దేవాలయం అనేది సామాన్యమైనది కాదు. రక్షణ చరిత్రకి అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది నువ్వు కట్టడం ఏంటి? అది కాదు. కావాలంటే నీకే ఒక గృహాన్ని, ఒక కుటుంబాన్ని కడతాను అని మరి ఆయన్ని ఆశీర్వదించాడు. ఆయనతో నిబంధన చేసుకున్నాడు. దానే డేవిడిక్ కవనెంట్ అని అంటాం. 2వ సమూయేలు 7, 13, 14లో మనం దాన్ని చూస్తాం. కాబట్టి ఎందుకు ఆ విధంగా చేశాడంటే, దావీదును బట్టి దేవాలయం ఏర్పడింది, లేకపోతే సొలొమోను బట్టి దేవుని ఆ యొక్క దేవాలయం ఏర్పడింది అనే పుకారు కాకుండా, అది దేవుడు చేసింది. రక్షణ దేవుని వలన కలిగింది. రక్షణ చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు, కీలకమైనటువంటి సంఘటనలు దేవుడే చేశాడు అనేటువంటి ఆ పుకారు, ఆ యొక్క సాక్ష్యం ప్రజలు చెప్పుకోవటానికి దేవుడు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ వృత్తాంతము క్లుప్తముగా నున్నది. ఏ వృత్తాంతం? 2:11 నుండి 25 వరకు చదువుకుందాం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుడు కొట్టగా చూచెను. నెక్స్ట్, అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోరాడుచుండరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాని చూచి, నీవేలా నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడుగగా, అతడు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు?
నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అంతకు మోషే నిశ్చయముగా నిస్ నిశ్చయముగా ఈ సంగతి పడినని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను 25 వరకు. మిద్యాను యాజకునికి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగూయేలు వద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరంతా త్వరగా ఎట్లు వచ్చితిరనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందకారుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? ఆ మనుషుని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను. మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్యదేశములో పరదేశినై యుంటిననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. ఈ వృత్తాంతం చాలా క్లుప్తంగా ఉంటుంది. క్లుప్తంగా ఉంటే కొన్ని ప్రశ్నలకి జవాబు దొరకదు. రాజగృహంలో మోషే ఎదుకక ముందు తన ప్రజలతో గుర్తింపు కలిగిన వ్యక్తిగా తన తల్లి ఏ విధంగా పెంచినదో ఇచ్చట చెప్పబడలేదు. మనకెన్నో ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలో ఒకటేంటి అని అంటే, మరి మోషే ఆ యూదులతో, ఆ బానిసలతో ఐడెంటిఫై చేసుకున్నాడు. మరి ఎందుకు ఆ విధంగా ఐడెంటిఫై చేసుకున్నాడు? తల్లి ఏ విధంగా పెంచింది అనేది మనకి తెలియదు. బహుశా మనం ఊహించుకోవచ్చు. బహుశా కన్న తల్లితో గల సందం సంబంధమును కొనసాగించి ఉండవచ్చును. తర్వాత ఆయన ఐగుప్తు ప్యాలెస్‌లో నివసిస్తున్నప్పటికీ తన కన్న తల్లితో సంబంధం కలిగి ఉండవచ్చు. మరలా ఇంకొక అవకాశం ఏంటి అనంటే, బహుశా ఒక యవ్వనుడిగా తన గతమును తలంచుచు తన సొంత ప్రజల స్థితిగతులను, అణగదొక్కబడిన పరిస్థితులను క్షుణ్ణముగా పరిశోధించి ఉండవలెనని ఆయన రీసెర్చ్ చేయొచ్చు. ఏంటి ఆయన గతాన్ని గురించి, అక్కడ ఉన్నటువంటి యూదుల గతాన్ని గురించి రీసెర్చ్ చేయొచ్చు. బానిసైన ఇశ్రాయేలులతో గుర్తించబడినట్లు బానిసలపై క్రూరమైన ఐగుప్తు అధికారిని హత్య చేయుటకు సిద్ధపడిన వ్యక్తిగా మోషే మనకు పరిచయం చేయబడ్డాడు. అయితే మనకి ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు. మనకి ఏ విధంగా పరిచయం చేయబడ్డాడంటే, మోషే మరి ఐగుప్తీయుడిని, ఆ ఐగుప్తు అధికారిని చంపాడు. ఆ విధంగా చంపినటువంటి వ్యక్తిగా మనకు మోషే పరిచయం చేయబడ్డాడు. అతను చేసిన హత్య బహిరంగ పడినదని అతడు గ్రహించి ప్రాణరక్షణ కొరకు ఐగుప్తు నుండి పారిపోవలసి వచ్చినది. అయినప్పటికీ కొన్ని దశాబ్దాల తరువాత మోషే నాయకత్వమునకు దారితీసిన కథా వ్యూహంలో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం మనము మననము చేసుకొనకుండా ఉండలేము. దాన్ని ఏ విధంగా అప్పటికి ఇప్పటికీ ఎంత భేదం ఉంది ఆయనలో, ఆయన నాయకత్వంలో, తర్వాత జరిగినటువంటి నాయకత్వంలో ఏం జరిగింది అనేటువంటి దాన్ని మనం
మననం చేసుకొనకుండా ఉండలేము. దేవుని స్వంత న్యాయ తీర్పు ద్వారా అనేక మంది ఐగుప్తు మరణించబోతున్నారు. కాబట్టి మోషే యవ్వనుడిగా ఉన్నప్పుడే మరి అంటే అంతమంది ఎందుకు చనిపోవాలి? యవ్వనుడిగా ఉన్నప్పుడే ఎందుకు ఆయనను దేవుడు వాడుకొనలేదు? అంతమంది చనిపోయిన తర్వాత ఎందుకు వాడుకోవాల్సొచ్చింది? అనంటే దానికి జవాబేంటి? ఆహ్, కేవలము అది దేవుని మార్గం కాదు. ఆ విధంగా జరగటం ఆయన 40 సంవత్సరాలప్పుడు ఆయన నాయకుడిగా ఉండటం దేవుని మార్గం కాదు. అద్భుత రీతిలో జోక్యం చేసుకునే దేవుని శక్తిపై ఆధారపడి ఆయన సమయం కొరకు కనిపెట్టుటకు తగిన సాత్వికము నా వలన జరిగింది కాదండి అనేటువంటి సాత్వికం, దీనమన దీనత్వం, అణకువ ఆ 2 వచ్చేంత వరకు దేవుడు ఆయన్ని సిద్ధపరిచాడు. దేవుడు చేసిన క్రియను బట్టి మోషే అలవర్చుకొనవలెనని 80 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి మోషే గొప్ప దర్శనం గలవాడని, శక్తిమంతుడని, నిజమైన హీరో అని ఆయన గూర్చి ఎవరు చెప్పలేరు. 40 సంవత్సరాల్లో ఆ విధంగా చెప్పుండేవాళ్ళు. కానీ ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయన గురించి, మోషే గురించి ఆయన హీరో అండి అని చెప్పలేరు. ఏ దోషం లేని నాయకుడిగా దేవుని సేవించాలనే సేవించాలని మోషే చెప్పలేకపోతున్నాడు. నాలో ఏ దోషం లేదండి అని చెప్పలేకపోతున్నాడు. ఆయన వృద్ధుడైనప్పుడు 80 సంవత్సరాల వృద్ధుడైనప్పుడు దేవునికి విధేయుడుగా ఉండుటకు ఆయనను పొగడి దేవుడు ప్రోత్సహించవలసొచ్చింది. "నువ్వు రావయ్యా నాయకుడిగా ఉండు" అని ఆయన్ని కొంచెం ఆహ్, ప్రోత్సహించి ముందుకు నెట్టాల్సొచ్చింది. భయపెట్టవలసొచ్చింది కూడాను. మరి 14వ వచనం చదువుకుందాం. 4:14 నిర్గమకాండం 4:14 ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా గలడని నేనెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. మనకందరికీ తెలిసిందే. ఆయన ఆహ్, కో కోప్పడి దేవుడు కోప్పడి ఆయన్ని ముందుకి నెట్టాల్సొచ్చింది. ఎందుకంటే నాకు మాటలు రావు సార్. నేనెట్లా నేను 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 పనికిరాను అనంటే, లేదు మీ మీ తమ్ముడున్నాడు గదా! అహరోను ఉన్నాడు గదా! అని ఆహ్, మరి ఆయనతో చెప్పి భయపెట్టి ఆహ్, ఆయన్ని నాయకుడిగా కాబట్టి దేవుడు తప్ప హీరో ఎవరు లేరు. ఆయనకు తప్ప మహిమ ఎవరికీ వర్తించదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా నాయకులు గుర్తుపెట్టుకోవాలి. నేను హీరో అని చెప్పకపోయినా గానీ, మనసులో, హృదయంలో ఆ విధంగా తలంచకూడదు. అప్పుడు మహిమ వారికి వెళ్తది. సర్వమహిమ దేవునికే ఆపాదించాలి. కాబట్టి దేవుడు తప్ప ఎవరు హీరో లేరు. రక్షణ అనేది రక్షణ సంఘటనలన్నీ కూడాను ఆయన ఇనిషియేట్ తీసుకొని అది ఆయన వలన కలిగింది అని చెప్పటానికి దేవుడు చాలా జాగ్రత్త తీసుకుంటాడు. రక్షణ ఆయనది. మన సంఘ రక్షణ మన మన వ్యక్తిగతమైన రక్షణ ఆయనది. మన సంఘ రక్షణ ఆయనది. చర్చి రక్షణ ఆయనది అని దేవునికి వందనాలు చెల్లించాలి. మనం సంప్రదించొచ్చు. కానీ
ఆయన ముందడుగు వేస్తాడు. కాబట్టి ఆయనకి చెందింది అనేటువంటి ఐడియా అందరికీ తెలియాలి. ఈ అధ్యాయం ఈ విధంగా అంతమవుతుంది. ఏ విధంగా? 23, 24 వచనాలు. రెండవ అధ్యాయం నిర్గమకాండం 2వ అధ్యాయం 23, 24 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవునికి చేరెను. 24. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. మరలా చదువుతాను. ఇశ్రాయేలీయులు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తన వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవునికి చేరగా, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. తన నిబంధన దేవుడు మర్చిపోయానని దీని అర్థం కాదు. ఐగుప్తుకు దిగి వెళ్ళుమని తన నిబంధన ప్రణాళికను కొనసాగిస్తానని యాకోబుకు స్పష్టంగా సెలవిచ్చినట్లు ఇంతకుముందు మనం గమనించాం. అదే దేవుడు తన సార్వభౌమం చొప్పున ఈ విషయములన్నిటినీ అమర్చి ఆయన చేయబోతున్న దానిని రూఢిగా ప్రవచిస్తూ వేదనలోనున్న తన నిబంధన ప్రజలతో వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని వారి మొరకు స్పందిస్తూ ముందడుగు వేయుచున్నాడు. ఇది దేవుని కార్యం. దేవుని యొక్క సార్వభౌమత్వం చొప్పున ఈ విషయాలన్నీ దేవుడే అమర్చాడు. ఇది ఆయన చేయబోతున్న పని. కాబట్టి అది తప్పనిసరిగా జరుగుద్ది. దాని గురించి ప్రవచించకూడదు. అంటే భవిష్యత్తులో ఇది జరగనై ఉన్నది అని రూఢిగా చెబుతూ ఇది జరగనై ఉన్నది అని వాగ్దానం కూడా చేస్తాడు. నిబంధనను జ్ఞాపకం చేసుకుని అంతకుముందు చెప్పిన దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన చెప్పినట్టుగా చేస్తాడు. కాబట్టి వారి మొర విని దానికి స్పందిస్తూ ముందుకు వాళ్ళని తీసుకెళ్తాడు. ఆ విధంగా మనం జాగ్రత్త పడాలి. అందరం జాగ్రత్త పడాలి. దేవుడు మనల్ని హెచ్చించాలి. మనం తగ్గించుకోవాలి. యేసుక్రీస్తులో అది మనం చూస్తాం. తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు తండ్రి ఆయన్ని హెచ్చించాడు. మరి పేతురు కూడా చెప్తాడు కదా, మొదటి పేతురు 5వ అధ్యాయం 6, 7 వచనాల్లో చూస్తాం. ఏంటి అని అంటే, హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్, ఇన్ డ్యూ టైమ్ హీ విల్ రైజ్ యూ అప్, కాస్టింగ్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. యోహాను వలె ఆ విధంగా మనం చేద్దాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. కాబట్టి మన బాధ్యత మనం చేయాలి, కానీ చింతపడకూడదు. చింతపడినప్పుడు ప్రార్థన చేసుకుంటే చింతకు బదులుగా దేవుడు సమాధానం ఇస్తాడు. ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి మనం ఆయన్ని నమ్మాలి. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించాలి, కానీ మనల్ని మనం హెచ్చించుకుని నేను ఎంత గొప్పవాడిని, నా వలన జరిగింది అని. మరి భక్సింగ్ గారు లాంటి వాళ్ళు, బిల్లీ గ్రాహం లాంటి వాళ్ళు, మరి నాకు తెలిసినటువంటి కార్సన్ లాంటి వాళ్ళు, చాలా మహానుభావులు, డిఎల్ మూడీ వాళ్ళు, చార్ల్స్ జీ ఫిన్నీ
వాళ్ళందరూ కూడాను తమను తాను తగ్గించుకున్నారు. వాళ్ళ వలన జరిగినటువంటి గొప్ప కాదు, రివైవల్ కాదు. దేవుని వలన కలిగింది అని దేవుని హస్తాల్లో వాళ్ళు సాధనాలుగా తలంచి దేవుని మహిమపరిచారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క నాయకుడు, పాస్టర్ గానీ, మరి పాస్టర్ గానీ, ఎవాంజలిస్ట్ గానీ, బిషప్‌లు గానీ, ఆర్చ్ బిషప్‌లు గానీ, పోపులు గానీ, వాళ్ళు వాళ్ళకి ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళలో గర్వం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్త పడాలి. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. వాట్ ఈస్ డ్యూ? వి షుడ్ వి షుడ్ గివ్ డ్యూ. మామూలుగా ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా గర్వపడటానికి కారణం ఏంటంటే, మనం వాళ్ళని గౌరవించం. కాబట్టి వాళ్ళు గౌరవించేటటువంటి రీతిగా వాళ్ళని గౌరవించేటువంటి రీతిగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఆ పరిస్థితి రాకుండా మన బాధ్యత కూడా ఉన్నది. వాళ్ళని గౌరవించాల్సిన చోట గౌరవించాలి. ఓకే. కానీ వాళ్ళ పక్షాన మాత్రం ఎప్పుడు కూడా నా వలన జరిగింది అని అనుకోకూడదు. దేవుడు అది చూస్తాడు. జాగ్రత్తగా చూస్తాడు. ఎవరైతే మరి మోషే లాంటి వాళ్ళే ఓకే. ఆయనకి వినయం నేర్చుకోవాల్సొచ్చింది. ఆయన్ని తర్బీదు చేశాడు. యేసుక్రీస్తు కూడాను 30 సంవత్సరాలు ఒక విధంగా తర్బీదు టైం అని మనం ఆ 30 సంవత్సరాలు తర్బీదు టైం అని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఆయన ఏ విధంగా పాపం చేయలేదు. ఆ విధంగా మన ముందు మాదిరిగా ఉన్నటువంటి వాళ్ళని ముందు పెట్టుకొని మనం ఆ విధంగా ముఖ్యంగా యేసుక్రీస్తు వైపు చూస్తూ వినయ విధేయతలతో ఉండాలి. అందువలన సంఖ్యాకాండం 12:3లో ఏముంటది అనంటే, అందరికంటే మానవులందరికంటే మోషే వినయము కలవాడు. ఆఫ్ ఆల్ ద పీపుల్ మోజెస్ వాస్ ద మీకెస్ట్ అని. ఆ విధంగా వినయంగా ఉండి దేవుని మహిమపరచుదాం. ప్రార్థన. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన ముఖ కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన ముఖ కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.